ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట జగన్. టీడీపీని సమర్థించినటువంటి ఎన్టీఆర్‌ని ఎలాగైనా తమ పార్టీ వైపు రప్పించుకోవాలని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట. వైసీపీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఆయన గనుక వస్తే వైసీపీ తరపు నుంచి ఆయనకి భారీగా అయితే మద్దతు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు లేని పక్షంలో, అది కూడా ప్రతిపక్షం కూడా లేనటువంటి సమక్షంలో ఎన్టీఆర్‌కి ఆయన ఆఫర్ ఇచ్చేదేంటి? కావాలంటే ఎన్టీఆరే జగన్మోహన్ రెడ్డికి ఆఫర్ ఇస్తారు. లక్షల కోట్లు స్కామ్ చేసిన కేసులో షాకుల మీద షాకులు తింటున్నారు జగన్. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమానికి వెళ్లాల్సి వస్తుందో తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఆఫర్ ఇచ్చే పరిస్థితిలోకి జగన్ అయితే లేడు. కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని బాగానే మభ్యపెట్టారు. ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని, నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ని దూరం పెట్టారని, ఎలాగైనా సరే యాంటీని చేసి ఎన్టీఆర్ ఓట్లన్నీ రాబట్టుకోవాలని భలే మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ ఇప్పుడు అవేమీ కూడా వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే నిజానిజాలు తెలుసుకున్నటువంటి తారక్ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. కాబట్టి